గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ప్రీవియస్ వీడియో చూసారమ్మా. ప్రీవియస్ వీడియోలో మనము సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్కి రెండింటికి మధ్య డిఫరెన్స్ గురించి డిస్కషన్ చేసుకుంటున్నాం కదా చిల్డ్రన్. మీకు సింపుల్ ఇంట్రెస్ట్లో వచ్చేటువంటి ఫార్ములాస్ అన్నీ నేను ప్రీవియస్ క్లాస్లోనే ఎక్స్ప్లెయిన్ చేశాను. కాంపౌండ్ ఇంట్రెస్ట్లో వచ్చే ఫార్ములాస్ గురించి మీకు చెప్పలేదు కదా. సో ఈరోజు మనం చెప్పుకుందాం, ఓకేనా చిల్డ్రన్. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో చూడండి అమ్మా, మీకు ఏం చెప్పాను, ఫస్ట్ ఏదైనా ఒక ప్రిన్సిపల్ వస్తే ఆ ప్రిన్సిపల్ కి వచ్చేటువంటి అమౌంట్ కలుపుతారు కదా. సో ప్రిన్సిపల్ కి ఇంట్రెస్ట్ కలిస్తే అది అమౌంట్ అని చెప్పాను కదా. ఫస్ట్ 1 year లో వచ్చేటువంటి అమౌంట్ కి ఫస్ట్ 1 year లో ప్రిన్సిపల్ కి ఇంట్రెస్ట్ యాడ్ అవుతుంది. ఈ ప్రిన్సిపల్ ఇంట్రెస్ట్ రెండు కలిపితే అమౌంట్ అవుతుంది. ఈ అమౌంట్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి వచ్చేసరికి సెకండ్ ఇయర్కి వచ్చేసరికి ఏమవుతుంది, సెకండ్ ఇయర్ వచ్చేసరికి ఏమవుతుందంటే అది ప్రిన్సిపల్ అవుతుంది. ఇక్కడ ఉండే అమౌంట్ ఉంటుంది చూసారా, ఆ అమౌంట్ ఇక్కడ ప్రిన్సిపల్ అవుతుంది. ఇక్కడ ప్రిన్సిపల్ అవుతుంది. ఈ ప్రిన్సిపల్ కి మళ్ళీ ఏం చేయాలి, మళ్ళీ ఇంట్రెస్ట్ యాడ్ చేయాలి. ఇది P1 అనుకుంటే ఇది P2 అవుతుంది. సో మళ్ళీ థర్డ్ ఇయర్కి వచ్చేసరికి ఇది మొత్తం టోటల్గా అమౌంట్ అవుతుంది కదా. సెకండ్ ఇయర్కి వచ్చేసరికి మళ్ళీ థర్డ్ ఇయర్కి వచ్చేసరికి ఏమవుతుంది, ఈ అమౌంట్ కాస్త ప్రిన్సిపల్ అవుతుంది. మళ్ళీ దీనికి మనం ఇంట్రెస్ట్ యాడ్ చేయాలి. దీన్ని థర్డ్ ఇయర్లో మనకి ఇస్తారనమాట. సో 3 yearsకి వరుసగా వచ్చేటువంటి ఇంట్రెస్ట్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. దానితో పాటు ప్రిన్సిపల్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అదే సింపుల్ ఇంట్రెస్ట్లో అయితే ప్రిన్సిపల్ మాత్రం కాన్స్టెంట్గా ఉంటుంది. ఇంకా ఇంట్రెస్ట్ వచ్చేసరికి పెరుగుతూ ఉంటుంది అనమాట, ఓకేనా. సో మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్లో మనకి ఫార్ములా తీసుకుంటే ఎలా రాసుకోవచ్చు అంటే, ఇక్కడ నెంబర్ ఆఫ్ పీరియడ్ అని చెప్పేసి అనుకుంటాం. ఇక్కడ T కనిపించదు మనకి, నెంబర్ ఆఫ్ పీరియడ్. చూడండి, టోటల్ కాంపౌండ్ ఇంట్రెస్ట్లో మనకి అమౌంట్ రావాలి అని అంటే, మీకు ఆల్రెడీ నేను ప్రీవియస్ క్లాస్లో సింపుల్ ఇంట్రెస్ట్ లో అమౌంట్ కి ఫార్ములా చెప్పాను. ఏంటి, A is equal P of 1 plus TR by 100 అని చెప్పాను కదా. సో ఇక్కడ ఓన్లీ ఆరే ఉంటుంది. మరి T ఏమవుతుంది టీచర్ అని అంటే, మనకి అమౌంట్ లో సింపుల్ ఇంట్రెస్ట్ లో టైం ఉంటుంది కదా, ఇక్కడేమో నెంబర్ ఆఫ్ పీరియడ్ అనమాట. అంటే ఎప్పటికి ఇస్తారు అని చెప్పేసి మనం నెంబర్ ఆఫ్ పీరియడ్ గా మనము అజ్యూమ్ చేస్తాము. సో దాన్ని ఏం చేసుకోవాలంటే n లాగా రాసుకోవాలి. అంటే పవర్ లోకి వస్తుంది n, ఓకేనా. A is equal to P of 1 plus R by 100 into 100 whole power n. That is the amount formula of the compound interest. What do you get? Interest. మరి అమౌంట్ ఉంది, అమౌంట్ ఉంటే మనకి ఇంట్రెస్ట్ ఎలా రావాలి, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎలా రావాలి అని అంటే చాలా సింపుల్. ఏంటి, ఈ అమౌంట్ ఉంది కదా ప్రిన్సిపల్, ఈ అమౌంట్లో నుంచి మనం ఏం సబ్ట్రాక్షన్ చేయాలి, కాంపౌండ్ ఇంట్రెస్ట్. CI అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్, సర్కిల్ ఇన్స్పెక్టర్ కాదు. సో P of 1 plus R by 100 whole power n minus P. P అంటే వాళ్ళు ఇచ్చినటువంటి ప్రిన్సిపల్. ఆ ప్రిన్సిపల్ని సబ్ట్రాక్షన్ చేస్తే వచ్చిన అమౌంట్ ఉంటుంది కదా, ఆ అమౌంట్లో నుంచి మనకి వాళ్ళు ఇచ్చినటువంటి ప్రిన్సిపల్ తీసేస్తే మనకు కావాల్సినటువంటి కాంపౌండ్ ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. మీకు టెక్స్ట్ బుక్లో ఫార్ములా అదే ఉంది, ఒకసారి చూడండి. పేజ్ నెంబర్ ఓపెన్ చేస్తే పేజ్ నెంబర్ 117లో చూడండి, అమౌంట్ ఆన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. A is equal to P of 1 plus R by 100 whole power n. దీంట్లో నుంచి మనకి P ఎలా, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎలా వస్తుంది అంటే, CI is equal P of 1 plus R by 100 whole power n minus P, ఓకేనా. సో ఈ రెండు ఫార్ములాస్ మీరు నోట్ చేసుకోండి నీట్గా. ప్రీవియస్ క్లాస్లో సింపుల్ ఇంట్రెస్ట్లోనే ప్రాబ్లమ్స్ ఎలా చేయాలి అనేది వాటి ఫార్ములాస్ చెప్పాను. ఈరోజు కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ఫార్ములాస్ చెప్తున్నాను. ఇవి నోట్ చేసుకోవాలి క్లియర్గా.
నోట్ చేసుకున్నారా? రైట్. ఓకే, ఇక మనము ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ డిస్కషన్ చేసుకుందాం, ఆ తర్వాత ఎక్సర్సైజ్లోకి వెళ్దాం. ఓకేనా చిల్డ్రన్? సో క్వశ్చన్ ఇక్కడ చూడండి, ఎగ్జాంపుల్ 12. ఆ క్వశ్చన్ చూద్దాం ఈరోజు. ఎగ్జాంపుల్ 12లో క్వశ్చన్ ఏం రాయట్లేదు, చూద్దాం ఇక్కడ. వాట్ విల్ బి ద అమౌంట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇఫ్ rupees 5000 is invested at 8% per annum 2 years? ఇక్కడ మనకి ఇచ్చినటువంటి డేటా రాసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్ నేను రాయట్లేదమ్మా, ఎగ్జాంపుల్ 12లో చూసి మీరే క్వశ్చన్ రాసుకోండి. ఇచ్చినటువంటి ప్రిన్సిపల్ ఎంత? ప్రిన్సిపల్ P is equal to 5000 rupees. ప్రిన్సిపల్ P is equal to 5000 rupees. నెక్స్ట్ R is equal to 8%. నెక్స్ట్ N is equal 2 years. నెంబర్ ఆఫ్ పీరియడ్ ఎన్ని ఇయర్స్కి వస్తానన్నాడు? 2 ఇయర్స్కి ఇస్తా అన్నాడు అనమాట. సో ఇప్పుడు మనకి కావాల్సింది ఏంటి? కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు. అమౌంట్ ప్లస్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ రెండు ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఓకేనా? సో మనకి ఇక్కడ చూసుకుంటే అమౌంట్ ఫార్ములా ఏంటి? A ఈజ్ ఈక్వల్ P ఆఫ్ 1 ప్లస్ R బై 100 హోల్ పవర్ n, అంతే కదా? రైట్. ఇప్పుడు P ఆఫ్ 1 ప్లస్ R అంటే ఎంత? 8 బై 100 హోల్ పవర్ n మీన్స్ 2. n అంటే 2 ఇయర్సే కదా, కాబట్టి 2 ఇక్కడ వేసుకున్నాను. ఓకేనా? రైట్. ఇప్పుడు P అంటే మనకి 5000 కదా, 5000 సబ్స్టిట్యూట్ చేయాలి. నేను ఇక్కడ చేద్దాం. 5000 చూడండి ఇక్కడ 5000 ఇంటూ మిక్స్డ్ ఫ్రాక్షన్ లాగా రాసుకోవచ్చు కదా. 100 1s 100, 100 plus 8 108, 108 by 100, 108 by 100 హోల్ స్క్వేర్. ఓకేనా? రైట్. ఇక్కడ స్క్వేర్ అంటే ఏంటి మీనింగు? 2 ఉన్నట్టు కదా, కాబట్టి మనం ఏం చేద్దామంటే 5000 ఇంటూ 108 by 100 ఇంటూ 108 by 100. రైట్. ఇప్పుడు మనము దీన్ని సింప్లిఫై చేద్దాం. సింప్లిఫై చేసేస్తే ఇక్కడ కటింగ్ చేస్తున్నా చూడండి. 5000 ఇంటూ 108 by 100 ఇంటూ 108 by 100. Let's here 1010 gets cancelled and 1010 gets cancelled. Remaining 1010 gets cancelled. ఓకేనా? 3 zeros క్యాన్సిల్ అయిపోయినాయి అమ్మా. 3 zeros క్యాన్సిల్ అయిపోయింది. ఇంకా రిమైనింగ్ ఇక్కడ ఏముంది? 5 1s 5, 5 2s 10. మళ్ళీ 2 టేబుల్లో 2 1s 2, 2 5s 2 4s. రిమైనింగ్ నెంబర్స్ 108 ఇంటూ 54. ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేద్దాం. 108 ఇంటూ 54 చేయండి. 8 4s 32. 8 zeros are 0 plus 4 zeros are 0 plus 3, 3, 4 1s are 4, 5 8s are 40, 5 zeros are 0 plus 4, 4, 5 1s are 5, 2 3 8 5. Then 5832 rupees. 5832 rupees ఏంటవి? అమౌంట్. మనకు వచ్చింది ఏంటి ఇక్కడ? అమౌంట్. కానీ కావాల్సింది ఏంటి? సింపుల్ ఇంట్రెస్ట్ కదా. సో సింపుల్ ఇంట్రెస్ట్ కాదు, కాంపౌండ్ ఇంట్రెస్ట్, సిఐ. కాంపౌండ్ ఇంట్రెస్ట్ కావాలి. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే సిఐ. సిఐ ఎలా వస్తుంది? ఏలో నుంచి పిని సబ్ట్రాక్షన్ చేయాలి. ఏ మైనస్ పి. ఏ మైనస్ పి అంటే ఏ అంటే ఎంతమ్మా? 5832 రూపీస్ మైనస్ పి అంటే ఎంత? 5000 రూపీస్. 5000 రూపీస్ మైనస్ 5000. చూడండి 5832లో నుంచి 5000 సబ్ట్రాక్షన్ చేస్తే రిమైనింగ్ 832 రూపీస్. దెన్ 832 రూపీస్. Therefore compound interest is equal 832 rupees. చూసారా? 5000 ఇస్తే 832 రూపాయలు ఎక్స్ట్రా వచ్చింది. ఎట్లా? 2 ఇయర్స్కి.
అదే సింపుల్ ఇంట్రెస్ట్కి అయితే అంత అమౌంట్ రాదు. ఓకేనా? నీట్గా నోట్ చేసుకోండి, క్వశ్చన్ రాసుకోండి, క్వశ్చన్ తర్వాత నీట్గా ఆన్సర్ రాసుకోండి. ఓకేనా చిల్డ్రన్? చూద్దాం ఒకసారి. అదే సింపుల్ ఇంట్రెస్ట్కి అయితే ఎంత అమౌంట్ వస్తుందో చూద్దాం. అంటే ఇది అడగలేదు, కాకపోతే డిఫరెన్స్ తెలియాలని మీకు చూపిస్తాను అంతే. ఇక్కడ మనం టీ అనుకుందాం. ఇక్కడ క్వశ్చన్లో ఎస్ఐ అడగలేదమ్మా, కానీ ఇక్కడ మనకి ఇంట్రెస్ట్ 832 వచ్చింది కదా, కాంపౌండ్ ఇంట్రెస్ట్. అదే సింపుల్ ఇంట్రెస్ట్కి అయితే ఎంత వస్తుంది అనేది జనరల్గా మనం చూసుకుందాం ఒకసారి. సో ఎస్ఐ ఈజ్ ఈక్వల్ PTR by 100 అంతే కదా ఫార్ములా. సో P అంటే ఎంత? 5000 రూపీస్, T అంటే 2 years, R అంటే 8 by 100. Then 2 zeros gets cancelled. Now 50 into 2 into 8, 52 is 100, 100 8s are 800. 52 is 100, 100 8s are 800. 800 రూపీస్ వస్తుంది అనమాట. అంటే 800కి 832 రూపీస్కి ఎంత డిఫరెన్స్ ఉందో చూసుకోండి. ఓకేనా? సో 32 రూపీస్ ఎక్స్ట్రా వచ్చింది కాంపౌండ్ ఇంట్రెస్ట్లో. రైట్. నెక్స్ట్ ఇదే డూ దిస్ చూడండి. డూ దిస్లో హౌ మచ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఎర్న్డ్ బై ఇన్వెస్టింగ్ 20,000 రూపీస్ ఫర్ 6 years at 5% per annum compounded annually. ఇచ్చేద్దాం. P ఎంత? 20,000 రూపీస్. మీరు క్వశ్చన్ ఎక్కించుకోండి. P ఈజ్ ఈక్వల్ 20,000 రూపీస్. నెక్స్ట్ R is equal to 5%. Next N is equal 6 years. N is equal 6 years. ఓకేనా? చూద్దాం. ఇప్పుడు ఫార్ములా చూస్తే అమౌంట్ A ఈజ్ ఈక్వల్ 1 ప్లస్ P ఇంటూ 1 ప్లస్ R బై 100 హోల్ పవర్ N. దెన్ A ఈజ్ ఈక్వల్ P అంటే 20,000 రూపీస్, 20,000 రూపీస్ 1 ప్లస్ R మీన్స్ 5 బై 100 హోల్ పవర్ N. దెన్ 20,000 రూపీస్ 1 ప్లస్ 500 అంటే 100 ones are 100, 100 plus 5, 105. 105 by 100 whole power N. N substitute చేయలేదు. N 6 years. 6 years. ఓకే. నెక్స్ట్ ఏం చేద్దాం? 6 years 20,000 into 105 by 100 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 into 105 by 100. 1 2 3 4 5 6. కట్ చేయండి. ఇక్కడ 2 zeros, ఇక్కడ 2 zeros, ఇక్కడ 2 zeros, ఇక్కడ 2 zeros gets cancelled. నెక్స్ట్ 2 ones are 2 50s are. ఓకేనా? 5 టేబుల్లో 5 10s are 5 21s are. మళ్ళీ 5 టేబుల్లో 5 2s are 5 21s are. నెక్స్ట్ 5 2 20s are 5 21s are. 5 20s are 5 21s are. నెక్స్ట్ ఇక్కడ రిమైనింగ్ ఏముంది?
105 into 105 into 21 into 21 into 21 into 21 by 2. By 2 into 100 into 20 into 20. ఓకేనా? ఇదంతా అవసరం లేదు, ఇట్లా రాసుకుందాం. 20,000 ఇక్కడే కట్ చేసుకుందాం. 21/20. సో 21/20 into 21/20 into 21/20 into 21/20 into 21/20 into 21/20. 1 2 3 4 5 6. 1 0 1 0 1 0 1 0 1 0 1 0 1 0 1 0. Then 2 gets cancelled. ఓకేనా? రిమైనింగ్ 21 into 21 into 21 into 21 into 21 into 21. 1 2 3 4 5 6 by 2 into 2 into 20 into 20. క్యాలిక్యులేట్ చేద్దాం. 21 into 21 into 21 into 21 into 21 into 21. 1 2 3 4 5 6. ఎంత వస్తుంది? 85,766. 121. నెక్స్ట్ ఇంకా 2 into 20 into 20 divided by 1600. Then 85,766,121 divided by 1600. 53,603 రూపీస్. చూడమ్మా ఎంత వచ్చిందో అమౌంట్. వాడు ఇచ్చింది 20,000 అయితే 6 సంవత్సరాలకి 53,000 రూపీస్ ఇంట్రెస్ట్ అయింది. అంటే ఇచ్చిన దానికంటే డబల్ పెరిగింది కదా. 20,000కి 20,000 40,000 డబల్ అయింది. డబల్కి మళ్ళీ 53,000 ఎక్స్ట్రా అయిందనమాట. అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్లో వాల్యూ అలా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. 6 ఇయర్స్కి అంత ఇంట్రెస్ట్ అయింది వాడికి. ఇది అమౌంట్ కదా, సారీ ఇది అమౌంట్. ఈ అమౌంట్లో నుంచి మనం ప్రిన్సిపల్ తీసేయాలి. అమౌంట్ 53,604. నేను రౌండెడ్ ఫిగర్ వేసాను. అంటే 8కి వదల 5 పెట్టే పోతుంది కాబట్టి ఒకటి యాడ్ అవుతుంది కదా. -20,000 తీసేస్తే ఎంత? 40633. చూసారా చిల్డ్రన్? 33,000 రూపీస్ ఇంట్రెస్ట్ అవుతుంది, కాంపౌండ్ ఇంట్రెస్ట్. మొత్తం అమౌంట్ 53,603 రూపీస్ అవుతుంది. దానికి మనం పాయింట్ సరి చేసాము, అంటే రౌండెడ్ ఫిగర్ రాసాము. నియరెస్ట్ వన్స్ రాశాను. సో నియరెస్ట్ వన్స్ రాసిన తర్వాత మనం 20,000 ఇచ్చినటువంటి ప్రిన్సిపల్ సబ్ట్రాక్షన్ చేస్తే 33,000 రూపీస్ ఇంట్రెస్ట్ అయిందనమాట. 33,000 ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్. అందుకే అప్పట్లో తక్కువ అమౌంట్ ఇచ్చి కాంపౌండ్ ఇంట్రెస్ట్ కట్టి వాళ్ళ ఆస్తులన్నీ రాయించుకునేవాళ్ళు. ఓకేనా చిల్డ్రన్? సో ఇలా మనము కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఫస్ట్ అమౌంట్ వస్తుంది, ఆ అమౌంట్లో నుంచి ప్రిన్సిపల్ని సబ్ట్రాక్షన్ చేయాలి. అలాగే ఒక్కోసారి హాఫ్ ఇయర్లీ అంటాడు, అంటే సెమీ యాన్యువల్ అంటే సంవత్సరానికి సగం అనమాట. హాఫ్ ఇయర్లీ అయినప్పుడు 1/2గా తీసుకోవాలి మనం. సో దాన్ని కూడా సేమ్ ఇలాగే రాసేసుకొని 1/2లో తీసుకొని రాయాలన్నమాట. మీకు టెక్స్ట్ బుక్లోనే హాఫ్ ఇయర్లీ కూడా ఉంది, చూడండి ఒకసారి. 117 పేజ్లో 118 పేజ్లో ఇంట్రెస్ట్ కాంపౌండెడ్ యాన్యువల్లీ ఆర్ హాఫ్ ఇయర్లీ అని ఉంది కదా. హాఫ్ ఇయర్లీ అంటే 1/2 అనమాట. సో నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఉంది కదా, ఆ సెకండ్ క్వశ్చన్కి మీరు రాయండి, మీరు చేయండి. చేసి అది
డూ దిస్లో ఫస్ట్ ప్రాబ్లం నేను చెప్పాను, సెకండ్ ప్రాబ్లం మీరు చేయండి. చేసి అది రైట్ ఆర్ రాంగ్ అనేది క్లియర్గా చేసి నాకు వాట్సాప్ చేయండి. రైట్ ఆర్ రాంగ్ అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్లియర్ కదా చిల్డ్రన్? నెక్స్ట్ క్లాస్ విల్ బి టుమారో. కంటిన్యూ. బాయ్ చిల్డ్రన్.